హాయ్ అండి. వెల్కమ్ టు అన్వి వర్సెస్ నానమ్మ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఫార్మా జాబ్ కష్టాలు. జాబ్ రావడం అంటే ఫార్మాలో ఖచ్చితంగా రెఫరెన్స్ ఉండాలి, లేదంటే కన్సల్టెన్సీ ద్వారా అయినా వెళ్ళాలి. అది లేదంటే నౌకరీలో సెర్చ్ చేసుకుని నౌకరీలో అప్లై చేసుకుని అయినా వెళ్ళాలి. కన్సల్టెన్సీ ద్వారా వెళ్ళడం అంటే వాడు జాబ్ మాత్రమే చూపిస్తాడు, ఇంటర్వ్యూ మనమే ఫేస్ చేయాలి. లేదు, ఆ, ఇంకా సీనియర్స్నో వాళ్ళనో వీళ్ళనో ఎవరో ఒకరిని పట్టుకుని జాబ్ సంపాదిస్తాం. ఏదోలా జాబ్ సంపాదించాక ఇంటికి ఫోన్ చేసి అమ్మా నాకు జాబ్ వచ్చేసిందో అని చెప్పేలోపే కష్టాలు స్టార్ట్ అవుతూ ఉంటాయండి. జాయినింగ్ రోజు గేట్లో ఎంటర్ అయిన తర్వాత సెక్యూరిటీ వాడికి మన ఫోన్ డిస్పెన్స్ చేస్తాం చూసారా, అప్పటి వరకు ఫోన్లో గేమ్స్ ఆడుకుంటా లేదంటే చాట్ చేసుకుంటా ఇలా ఫోన్ తోటే ఉంటాం మనం. అలాంటిది ఒకటేసారి ఫోన్ గేట్లు ఇచ్చేసి మనం వర్క్ చేయాలంటే కొంచెం షాక్ అవుతాం కదా. సర్లే, ఇంక షాక్లో నుంచి బయటకు వచ్చాక ల్యాబ్లోకి ఎంటర్ అవుతాం. ఎంటర్ అయ్యాక అప్పటికే మనకంటే సీనియర్స్ లేదంటే మన కొలీగ్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఏదో చేస్తున్నారు మనం కూడా చేసేద్దామని వెళ్ళి చేసేయడానికి ఉండదండి. 1 మంత్ ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ కంప్లీట్ అయ్యాక అప్పుడు మనం వర్క్లోకి ఎంటర్ అవుతాం. వర్క్లోకి ఎంటర్ అయినప్పుడు ఏదో ఒక డౌట్ వస్తుంది. డౌట్ వచ్చినప్పుడు సీనియర్ దగ్గరికి వెళ్ళి సార్ ఇది కొంచెం ఎలా చేయాలో చెప్పండి అంటే వాడు చాలా బిల్డప్ ఇచ్చుకుంటూ ఎస్టీపీ అక్కడ ఉంది వెళ్ళి చూసుకుని చేసేసే అంటాడు. అంతే, నానా తెప్పలు పడతా ఆ ఎస్టీపీలో అది ఎక్కడుందో చూసుకుని దాని రిఫరెన్స్ మళ్ళీ జీటీపీలో వెతుక్కొని దాన్ని ఎలాగోలా ఆ రోజు టాస్క్ కంప్లీట్ చేస్తాం. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఎలా అయితే వెట్ ల్యాబ్ నుంచి ఇన్స్ట్రుమెంటేషన్ నేర్చుకుందాం అనుకుంటా రోజులు అలా గడిచిపోతూ ఉంటాయి. రోజు వాటర్ కంటెంట్స్, టీఎల్సీలు, స్పెసిఫిక్ గ్రావిటీలు, టైట్రేషన్స్ తోటే రోజులు అయిపోతుంటాయి. ఇవి కాకుండా మంత్లీ ట్వైస్ వాల్యూమెట్రిక్ సొల్యూషన్స్, రియేజెంట్ సొల్యూషన్స్ ఇవి కూడా ఉంటాయండి. అలా వాటర్ కంటెంట్స్, టీఎల్సీలు చేసుకుంటా రోజులు మొత్తం గడిచిపోతూ ఉంటాయి. ఎంతలోపే ఆడిట్స్ వచ్చేస్తాయండి. ఆడిట్స్ వస్తే తెలిసిందే కదా, చొక్కలే చొక్కలు. కస్టమర్ ఆడిట్ అయితే ఓకే, ఇంకా రెగ్యులేటరీ ఆడిట్ అంటే ఇంకా 3 months నుంచి ప్రిపరేషన్స్ స్టార్ట్ చేస్తారు. మామూలుగా ఉండదు కదా ఆడిట్ వర్క్ మనకి. కస్టమర్ ఆడిట్ అయినా రెగ్యులేటరీ ఆడిట్ అయినా ఓవర్ టైమ్స్ చేయాల్సిందే, వీక్ ఆఫ్ రోజు కూడా వెళ్ళాల్సిందే. వీక్లో ఇచ్చే ఒకే ఒక్కరోజు రెస్ట్ తీసుకుందాం, బట్టలు దుక్కుందాం ఇవేం ఉండవు. ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్లో వర్క్ చేయాల్సిందే. సరే అని చెప్పి కస్టమర్ ఆడిట్ అయినా రెగ్యులేటరీ ఆడిట్ అయినా ఓవర్ టైమ్స్ చేసుకుంటా వీక్ ఆఫ్ రోజు వెళ్ళుకుంటా అలా రోజులు మొత్తం గడుస్తూ ఉంటాయి. ఆడిట్ వచ్చిన రోజు అయితే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. ఏ షిఫ్ట్లో వెళ్ళాను మనం ఎప్పుడు అవుట్ అవుతాం అనేది మనకే తెలీదు. ఒకవేళ జనరల్లో అవుట్ అయితే నిజంగా దేవుడి దయ్యానండి. అలా ఆడిట్ అయిపోగానే మేనేజర్ వచ్చి ఆడిట్ పాయింట్స్ తీసుకొచ్చి ఆడిట్ పాయింట్స్ చదువుతా తిట్లు తిడతాడు చూసారా, అప్పుడు అనిపిస్తుందండి ఎంత కష్టపడి చదివి వీడి దగ్గర 10,000కి జాబ్ చేస్తున్నాం మనం. చిన్నప్పటి నుంచి అమ్మతో కానీ నాన్నతో కానీ ఇంట్లో అక్కతో కానీ ఒక్క మాట కూడా అనిపించుకోకుండా వీడితో తిట్లు తింటున్నాను చూసారా, మనకంటే తెంగరోళ్ళు ఎవ్వరు ఉండరు అనిపిస్తూ ఉంటుంది. దీనికంటే ఈ జాబ్ మానేసి ఏ టీ షాపో లేదంటే కాఫీ షాపో అది లేదంటే సోడా కొట్టో పెట్టుకుని బతికేయచ్చా అన్నట్టు అనిపిస్తూ ఉంటుందండి. సర్లే అని ఇంతలోపే పేరెంట్స్ గుర్తొచ్చి మనకు మనమే రియలైజ్ అయ్యి మళ్ళీ రొటీన్ మార్నింగ్ గేట్లో మన ఫోన్ డిస్పెన్స్ చేసి ఈవినింగ్ వరకు వర్క్ చేసి మళ్ళీ 6 o'clockకి రిటర్న్ ఇంటికి వెళ్ళి మళ్ళీ డే మొత్తం అలా గడిచిపోతానే ఉంటుంది. సర్లే ఈలోపు 1 year అయిపోద్ది. ఇంక్రిమెంట్స్ ఏమన్నా వేసేస్తారా అంటే లక్షలు లక్షలు అస్సలు అలాంటి ఎక్స్పెక్టేషన్సే పెట్టుకోవద్దు. అసలు టైంకి ఇంక్రిమెంట్ పడుతుందనే నమ్మకమే లేదు. ఒకవేళ పడినా సంవత్సరానికి 25,000 30,000 అంతకు మించి అయితే పడదండి ఖచ్చితంగా. అలా సర్లే ఎంత ఇంక్రిమెంట్ ఎంతో కనబడింది, ఎంత అయ్యింది కదా, హెచ్పిఎల్సీ అయినా నేర్చుకుందామా అంటే హెచ్పిఎల్సీ నేర్చుకోవడానికి ఉండే తెప్పలు ఉంటాయి చూసారా, పగోడుకు కూడా రాకూడదండి అలా అనిపిస్తుంది.
సర్లే హెచ్పిఎల్సి నేర్చుకుందామని చెప్పి మన వర్క్ గబా ఫాస్ట్గా కంప్లీట్ చేసి హెచ్పిఎల్సి ఇన్స్ట్రుమెంటేషన్ ల్యాబ్కి వెళ్ళి అక్కడ ఎంతో కొంత నేర్చుకుని వేరే జాబ్ చూసుకుందామా అనుకుంటే ఎందులోపే వేరే వర్క్ వచ్చి పడుతుంది చూసారా, అప్పుడు వచ్చే ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, మామూలుగా ఉండదు అసలు. ఏదో అనుకుని ఇక్కడ జాయిన్ అయ్యాం, కానీ ఏదో ఉంది, మనం చదివింది ఏంటి, మనం ఇక్కడ చేస్తుంది ఏంటి, అసలు ఎందుకు వచ్చాం? 10,000 జీతానికి ఇంత కష్టపడి ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఒక్క 10,000 కోసమా మనం ఇంత కష్టపడి చదివింది అని అనిపిస్తా. సర్లే ఇప్పుడు ఇది పోతే వెనకాల ఫ్యామిలీ చూసుకుని ఇదంతా చూసుకుని మనమే రియలైజ్ అయ్యి హెచ్పిఎల్సీ అయినా నేర్చుకుందామా అంటే మనకంటే తోపులు 8 సంవత్సరాలు సీనియర్స్ ఉంటారు, వాళ్ళు ఇంకా నిస్లుగానే ఉంటారు. వాళ్ళు రివ్యూర్స్ ఎప్పుడు అవుతారు, మనం ఇన్స్ట్రుమెంటేషన్కి ఎప్పుడు ప్రమోట్ అవుతాము. ఈ లోపల ఎక్స్పీరియన్స్ పెరిగిపోతూ ఉంటుంది. సర్లే ఇన్స్ట్రుమెంటేషన్ మెల్లగా నేర్చుకుని హెచ్పిఎల్సీతో పాటు జీసీ కూడా నేర్చుకుని ఏదో ఒకటి వేరే జాబ్ చూసుకుందామా అనుకుంటే హెచ్పిఎల్సీ నేర్చుకోవడం అంత ఈజీ ఏం కాదండి. ఏదో కొత్త వర్క్ నేర్చుకుని కొత్త జాబ్ చూసుకుందామా అనే లోపు మళ్ళీ ఇంక్రిమెంట్స్ టైం వస్తుంది. సర్లే ఇంక్రిమెంట్ టైం వచ్చింది కదా అని చెప్పి ఇంటర్వ్యూస్కి ఏమీ అటెండ్ కాకుండా మనకి ఇంక్రిమెంట్ ఎంత పడుతుందా అని ఆతృతగా చూస్తూ ఉంటా. మళ్ళీ 1000 నుంచి 2000, అంతకు మించి అయితే పడదు. ఈ లోపల ఎక్స్పీరియన్స్ పెరుగుతూ ఉంటుంది. శాలరీస్ మాత్రం 30,000 కూడా ఏం పెరగదు, 30 బిలోనే ఉంటుంది. మన 7 years ఎక్స్పీరియన్స్ అయినా 8 years ఎక్స్పీరియన్స్ అయినా 30 బిలోనే ఉంటాయి. సర్లే ఓఎస్ఓ డాక్యుమెంటేషన్ ఏదోటి నేర్చుకుందామా అంటే అది ఇలా చెప్పుకుంటే వెళ్తే చాలానే ఉన్నాయి. కానీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.